ఇప్పుడు మా బావ మండి చేసిన కదా, సాయంత్రం వంట చేయడానికి నాకు ఒక గిన్నె కూడా లేదు. ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఒకదానే బట్టి ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు ఎన్ని వస్తూనే ఉన్నాయి. మాటకు ఆ మాటకు చెప్పుకోవాలి. గిన్నెలు పడితే పడ్డాయి కానీ చికెన్ మండి టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఇంకా నైట్ అంతా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇక్కడ తందూరి పీసెస్ కోసం ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేసామనమాట. సో తందూరి అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి జ్యూసీ చికెన్ మండి కాబట్టి ఆ గ్రేవీ కోసం అయితే ప్రిపరేషన్స్ అవుతా ఉన్నాయి. సో అంత వెరైటీగా అయితే చేశారనమాట బావ. ఇంకా మండి అంటే మండియే, దాంట్లో ఏది మిస్ అవ్వద్దని స్మోకీ ఫ్లేవర్ కోసం కూడా ఇలా బొగ్గులు కాచేసి దాంట్లో నెయ్యి అయితే వేసి తందూరి పీసెస్కి అండ్ బిర్యానీకి అయితే పట్టించామట. మరి మండి అంటే మనం నార్మల్ ప్లేట్లో తింటే ఎలా చెప్పండి, రౌండ్ ప్లేట్ అయితే ఉండాలి కదా. సో అదైతే దొరకలే కానీ ఈ ప్లేట్ దొరికిందనమాట. ఇంకా దాన్ని తీసుకొచ్చి రెస్టారెంట్లో ఇచ్చినట్లుగానే పెట్టామన్నమాట. ఇంకా మొత్తానికి యుద్ధానికి రెడీ అయిపోయాం. ఇంకా వంటగదిలోకి ఎప్పుడో ఒకసారి వస్తే జనాలు ఎలా ఉంటుంది తెలుసా, ఉల్లిగడ్డలు ఎన్నేయాలి, పచ్చిమిరకాయలు ఎన్నేయాలి, సో అలా అడుగుకుంటూ ఫన్నీ కన్వర్జేషన్స్ అయితే మేము బిర్యానీ అయితే రెడీ చేసాం అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్లో వచ్చింది. సో మా పాప కూడా మంచిగా కుమ్మేసింది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద అయితే లింక్ ట్యాగ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.